చెక్క నిద్ర పోతున్నావు శాత కాకపోతే వెనకటోళ్ళు కప్పు కత్తాండి అన్నారు రూపు కత్తా అదే నిద్ర నువ్వు కత్తాను వెనకటోళ్ళు నీకేమెరకరా ఇవాళ జీవనకు రూపు కచ్చింది ఇప్పుడు నీకు రూపు కత్తా ఎందుకో రండికి పాడాడు ఒక నిద్ర వస్తలేదు ఇంట్లో ఆడడానికి మొగోళ్ళు లేకపోతే మింగల మీద రండి ఉంటదే దుర్గన్న రంజ కొడుకు గూడ రోజున చెప్పాలి సపోర్ట్లేదు అదో అపార్పురం రంజ కొడుకు నీకెవరికరా రండి నీకేం రండి ఉన్నదిరా అది మంచిగా మహారాజా చేసి పెడుతుంది పర్యావరణ పట్టడానికి అది సరికల కలిసి 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 అరిగిపోయిన కొనుక్కోరు అలా అవుతుంది ఊళ్ళో పడి తగ్గుతాను రంజ కొడుకు నీకేం రండి ఉన్నదిరా రండి రంజ కొడుకు రండి ఉంటే నీకు తెలుసుంటు నా మూడు వేల కంచెలు అవన్న రండి పోవడం ఎందుకో ఆయన వేల కంచెలు అప్పాల కంపల చేయి ఎప్పుడు అయితే ఆయన కూరలు ఎందుకు తిండి నచ్చలేదు ఎందుకో ఎందుకో పాడబడి అది రండికేనా రండికి వరకు పాడు ఒక్క పూట తినేది కానీ 4 పూటలు తిన్నా రండికి పాడుబడి మళ్ళీ ఆకలి అవుతుంది రండికి రండికే నీది రండే జీవనది రండే మానవేలేదు మీ ఇద్దరికి జరవచ్చి మంచాల అంటే అయ్యో తప్పున పాడవాలి బాగా జరం వచ్చడానికి సిరిసా వేసుకొని పంటే రాత్రి రాత్రి ఎగిరి పంచాలి నిన్ను పట్టుగా కసిగంటి వీడువా ఎవరన్నా అసలు లేదుంటే దుర్గా సారు పట్టుకొని దిక్కులేక కింద పడేదాన్ని చూసినాం కానీ మూరేడెగిరి మంచాల పంటారు ఎంత రండి ఉంటే అంతే ఎగిరి మంచాల పంట రంది మునిగి కింద పడేదాన్ని మంచాల పంటారు మీకు అబద్ధం నాకు నియ్యము బుధారం నాడు సీకవడంగానే బుక్కడంత తిని మంచాల మంచి మళ్ళా బేత్తరం పొద్దుగాల తింటానా ఈ నడవ 10-18 రోజులు పోతాను దా నిన్ను నా హిడం చెయ్యాల బుధారం తిని పంచి తెల్లారితే బేస్తారైనా 8 గంటల వరకు అంటుకొని కుక్కలు బాగినాడు బాగుడేనా దానికో తెలుస్తలేదు నన్ను వారం రోజులు అన్న రండికి ఉపాసం ఇప్పుడు ఇవాళ బుధారం ఆడవాడు బామారి అరే నన్ను బామ్మారి అంటే లేకపోతే నా మీద రోజులు ఆయన కొడుక వారం రోజులు ఉపాసం ఉండకపోతే ఎట్లా ఉన్నట్టు నాకు ఇప్పుడు రండికి పోతలేనా బుధారం అంటే ఎందుకు మనకి తెలుస్తలేదు ఆడవాడు ఇయ్యాలి వారం అయితే మీకు కూడా బుధారం నడిచికోవడం తిన్నా మళ్ళా అవ్వ నిన్ను మాదుగులు ఇడవా ఇవాళ బుధారం తింటే తెల్లారితే వేస్తారమేనే అవ్వ ఓ అవ్వ నువ్వు ఏరుగాంతున్నావు కానీ నీకు ఎర్ర జీవకున్న మెదలు లేదే తగ్గి అరే దీన్ని నాహిడం చెయ్యాల బుధారం తిని పంచమీరా అన్న మళ్ళీ ఈయన చెవుతోడేనా నేను శంఖం నాకు పడితే పురుషులు నచ్చిందమ్మా నాకు పురుషుడు పాడు పడ్డది మొన్న చేసిన పురుషు బుద్ధిపోతే దాంట్లో వారు పోసిన పురుషు నా పురుషు నాదుడు నచ్చిందమ్మా నాకు నాదుడు ఎక్కడ నాదుడు పాడు పడ్డాడు అడ్డం బండ పైన ఇంటనే ఉండు లోపల అది మీదికని వేయండి కాదురా బామ్మాది నాహిడం చెయ్య నేను మామూలు కాదా బామ్మాది అంటాను ఇవేనాక నువ్వు బండ కలవాలా ఒకప్పుడు మామంటారా నిన్ను అంతవరకు ఇప్పుడు బామ్మాది నేనా ఇప్పుడు బామ్మాది నాహిడం చెయ్యగానే నీ పత్తి నచ్చింది నాకు పత్తి ఎక్కడి పత్తి పాడు అందరి పత్తి నా పత్తి 12 ఎకరాల పత్తి పెడితే ఒక్కొక్క తాటికాంత కాసింది నా అమ్మ తాటికాంత నాందేడి అడ్డుగోల సైజు కావచ్చు అది తాటికాంత కాసే ఎంతమంది ఏరన్నారు అమ్మ మైక్ పల్లెల్లో విరిసిన పుల్లూరు పల్లెల్లో విరిసిన కొంపెల్లో విరిసిన సెల్పూరులో విరిసిన గోరేడులో విరిసిన అందరూ ఏరంగా 1/2 కిలో పత్తి వెళ్ళింది నా అమ్మ 12 ఎకరాలకు తాటికాయ అంత కాయ 5 మంది ఏడితే 1/2 కిలో మిర్రు పంటే
ఇక పాకిల పత్తి గింత పత్తి ఇంచుకుంటే లోకే అనుకుంటారా 4 బిందెల నీళ్లు పోసి పెద్ద లారీలో ఒక్కొని వరంగల్ మార్కెట్ పోతే వరంగల్ లో ఉన్న మార్కెట్ లో చేతులు అంతా నాకరికి వచ్చి నీరు పెడతానంటే నీరు పెడతానంటే నేను అంటే అంత మంది పెడితే మనిషి అంతా ఖరాబు కాలేదా రంజోడుగా పత్తికి రేటు రా ఇక అంతమంది చేతులు వచ్చి ఓమలేమో గుంజు చూస్తారు ఓమలు వచ్చి చూస్తారు ఓమలు చూసుకు చూస్తానే నా అవ్వ అంత గలీజు కాలే కుక్కెంబడి 4 ఎంబడి పడ్డారు చూస్తారు నీకెవరికరా అంత కుక్క వెళ్ళి పత్తి గుంజరారా గుంజుతారు పదనెత్తున్నారు పిసుకరా పిసుకుతారు గింజ కట్టుకో అంటే కొరకరా నేను నిన్నే కొరుకుతారా నేను ఇప్పుడు కట్టెను పంట పండిస్తే ఎరుకుడు లాజ కొడుకు నుంచి లాజ కొడుకు ఇంత తొడబెట్టదా నాదేంటి తెలియదే నాదేంటి తెలియదే మళ్ళీ వాడగొట్ట దేవుడు అదే ఏరకరా పంట పండిస్తే నీకు ఎరుకు నువ్వు పత్తి పెట్టావురా నా పత్తి చూడుకొని మళ్ళీ ఎత్తగా మంగళ పెట్టింది శంకరించి తాజుగోల కాయ ఇంకోసారి అయితే నీ కూడా దానికి నాకు పత్తి కట్టారు నా పత్తి అంటే కట్టున్నదా అన్న పెద్ద సేటు ఏం చేసిండు కదా అంటే ఈ పత్తి అంటే ఈ పత్తి మొక్కలే మార్కెట్ లో ఏ పత్తి లేదని వాళ్ళు 1,70,000 రేటు పెట్టిండే నా ఉనగా కాదు నీ 1/2 కిలో పత్తికి 1,70,000 పెట్టినాడు ఆడిదాని వాడు నీకే పెట్టింది నువ్వు అనుకోలే అందరు మంది నా సంవత్సరం పత్తి చెత్త చెదారం తీసి సంచులు ఎత్తారు కానీ నా పత్తి నీట్ గా నా తోక మొత్తం అంత ఉంటుంది అది చేత పట్టి చెప్తా చెదారం నీట్ ఉంటది పత్తి అది దారం ఎక్కువ బయటకెళ్ళి నా మూడు కావచ్చు లంచ్ అంటేనే బాగుంటది కావచ్చు వాళ్ళ భాష మనకి నా మూడు నన్ను ప్రేమతో లంచే ఈ జతనిపిస్తారు ఎవడన్నా చెప్తాను ఆయన లంచ్ అంటే నా మూడు ఇంకోరు ఎవరన్నా నా మూడు ఎవరు అచ్చిన వానండి నీ అవ్వ అచ్చిన గంట వీళ్ళందరూ ఓడి నేను వస్తాను వస్తున్నా వెయిటింగ్ నువ్వు అక్కడనే వెయిటింగ్ చేయండి వస్తున్నా బాగా రా నా పండు అన్న పండు ఆయనే మంచోడు పండు అంటాను పంట మళ్ళా రమ్మంటాడు పండు అంటే నాకు ఇక పోయినాక పండ పోతే ఏం చేస్తావు పండే బుద్ధి అని ఎదురా మళ్ళా రమ్మంటాడు పో బాబయ్యా వస్తున్నా నువ్వు అన్న గెలవాల వెయిటింగ్ ఏమంటాను దాని తెలుస్తలేదు అయ్యో కోడిని పోతామంటే మీద కోడి పిచ్చిపోయి గుడ్ల మీద కోడి అనే తల్లి నువ్వు అనకపోతే నువ్వు నేనే అంటావు కోడిని పోతామంటే గుడ్ల మీద కోడి లంబడి ఏం మాట్లాడతారు అన్న అన్న పరు ఒక్కడి పోతాండే ఆగా నీ ఆనందం నువ్వే పోతే నీ వచ్చిన ఆదివారం నాడు అన్న తడిసచ్చిన అయ్యే మరి లంగా లంగా కట్టుకుని వస్తా బాబా తానం చేసిన పువ్వులు మనం లంగా తెచ్చి తోడుకొని వచ్చిన కంటే చెప్తాడు
కాదు నీది నేనేమి నాకుతా కాదు అదే అదే నాకు ఎరిగా నీది నీకే నాది నాకే అంటారా మరి గట్లాను నాది నాకే ఏయ్ మళ్ళా నాది నాకన్నా కదా మాట పోతుంది పెంచుతురు అట్లా కాదయ్యా నీది నీకే నాది నాకే నీది ఎందుకు నాకుతా మళ్ళీ చూడు బీరు నాది నాకు కదా ఇంకా గట్లాను మరి నీది నీకే నాది నాకే మళ్ళా పోతుంది మరి తలుపులు బాగా తలుపులు అటు పెట్టబడతాయి కింద దాన్ని మీద బేడ ఊస్తలేదు కింద దాన్ని మీద బేడ ఊస్తలేనా